హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈరోజు డిఎస్సి 2018 పైన ఒక న్యూస్ రావడం జరిగింది. దాన్ని చూద్దాం. ఇది నోటిఫికేషన్ గురించి కాదు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ కొద్దిగా అనాలిసిస్ చేసి ఇచ్చినటువంటి కొన్ని వివరాలు. ఉపాధ్యాయ పోస్టుల కుదింపు సమంజసమేనా? ఉపాధ్యాయ నియామకాల గురించి గత సంవత్సర కాలంగా విద్యాశాఖ మంత్రి, అధికారులు వివిధ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. గత ఏప్రిల్ నెలలో చేసిన ప్రకటన ప్రకారం కొద్ది రోజులలో 10,351 ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. గత సంవత్సరం మే నెలలో 22,804 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని ప్రకటనలు వచ్చాయి. ఇంకొక సందర్భంలో 14,494 పోస్టులకు నోటిఫికేషన్ అన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా వివరాలు కూడా ప్రకటించారు. మధ్యలో 10,603 అన్న సంఖ్య కూడా వచ్చింది. ప్రస్తుతం 10,351 అంటున్నారు. ఈ సంఖ్యకు ఇంతవరకు జిల్లాల వారీగా వివరాలు రాలేదు. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటాయి. అలాగే ఉన్నత పాఠశాలలో సబ్జెక్టులు, భాషా పండితులు, పీఈటీ పోస్టులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా మన 13 జిల్లాలకు కలిపి 75,060 హెచ్జిటి పోస్టులు వచ్చాయి. వాటిలో ప్రస్తుతం 70,276 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అంటే 4,784 స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. అదలా ఉండగా పనిచేస్తున్న వారిలో 1,787 మంది ఉపాధ్యాయులకు పాఠశాల సహాయకులుగా పదోన్నతి ఇవ్వనున్నారు. వీరు ఉన్నత పాఠశాలకు వెళ్ళిపోతారు. అంటే హెచ్జిటి పోస్టుల ఖాళీలు ఇంకా పెరిగి 6,571 అవుతాయి. వీటిలో కర్నూలు జిల్లా కొరకు డిఎస్సి 2018 ద్వారా 1,393 హెచ్జిటి పోస్టులకు నియామకాలు జరపనున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు బదలాయించగా 5,178 హెచ్జిటి పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే ఆ పోస్టులకు నియామకాలు చేపట్టడం లేదు. అందుకు వ్యతిరేకంగా ఆ పోస్టులను ఉన్నత పాఠశాలకు బదలాయిస్తున్నారు. ముందు పేర్కొన్నట్లు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడం వేరు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉన్నత పాఠశాలకు కొత్తగా పోస్టులు ఇవ్వడానికి బదులు ప్రాథమిక పాఠశాల పోస్టులను బదలాయిస్తోంది. అందుకే చర్చనీయాంశం అయింది. పైన చూపించిన 5,178 ఖాళీ హెచ్జిటి పోస్టులలో 4,553 పోస్టులను సర్ప్రైజ్ చేసి ఆ జీతాల బిల్లుకు తగ్గట్లు 3,626 ఉన్నత పాఠశాల పోస్టులను క్రియేట్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన 625 హెచ్జిటి ఖాళీలను కూడా నింపడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాథమిక పాఠశాలలకు తక్షణమే 5,178 హెచ్జిటి పోస్టులు దూరం అవుతున్నాయి. ప్రాథమిక పాఠశాల పోస్టులు ఎందుకు ఉన్నత పాఠశాలకు కన్వర్ట్ చేస్తున్నారని అడిగితే అవన్నీ మిగులు పోస్టులు అంటున్నారు. ఇవి నిజంగా మిగులు పోస్టులా? ఈ పోస్టులు ఎలా మిగిలాయో పరిశీలిస్తే గానీ విద్యాశాఖ జిమ్మిక్కులు అర్థం కావు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో బాలల సంఖ్య 60 లోపున ఉన్నా, 30 లోపున ఉన్నా, 20 లోపున ఉన్నా ప్రభుత్వం ఆ పాఠశాలకు 2 ఉపాధ్యాయులను కేటాయించాలి. కానీ ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి ప్రభుత్వం 20 లోపుగా నమోదు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు 1 ఉపాధ్యాయ పోస్టును మాత్రమే ఇస్తోంది. రాష్ట్రంలో నమోదు 20 లోపున ఉన్న ప్రాథమిక పాఠశాలలు 6,873 ఉన్నాయి. ఇవన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడపబడుతున్నాయి. ఫలితంగా ప్రతి 2 పోస్టుల దగ్గర 1 చొప్పున 6,873 హెచ్జిటి పోస్టులు మిగిలాయి. అంటే వేలాది పాఠశాలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా దిగజార్చడం ద్వారా మిగిలిన పోస్టులు ఇవి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు బాలల నమోదు 21 నుంచి 30 లోపు ఉన్న 8,315 పాఠశాలను ఏకోపాధ్యాయ పాఠశాలగా మార్చడానికి ప్రభుత్వం కొత్తగా పావులు కలుపుతోంది.
అంటే ఇప్పుడు 8,315 ప్రాథమిక పాఠశాలలకు కేటాయింపబడిన 16,630 పోస్టులలో సగానికి సగం మిగిల్చుకోవచ్చని ప్రయత్నిస్తోంది. అయితే మిగిల్చుకుని రద్దు చేయదలుచుకున్న 8,315 పోస్టులలో 7,490 మంది ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న 825 పోస్టులు ముందుగా సూచించిన 5,178 పోస్టులలో భాగంగా తక్షణమే రద్దు అవుతాయి. కాగా ప్రస్తుతం వేకెన్సీ లేని 7,490 పోస్టులు పదవి విరమణల క్రమంలో రద్దవుతాయి. అంటే తక్షణమే 5,178 పోస్టులు, రానున్న 2 ఏళ్లలో 7,490 పోస్టులు, మొత్తంగా చూస్తే 12,668 ఎస్జిటి పోస్టులు రద్దు కానున్నమాట. ఏకోపాధ్యాయ పాఠశాలలు క్రమంగా నమోదును కోల్పోయి మూసివేతలకు దారితీస్తాయనే విషయం తెలిసిందే. పాఠశాల విద్య, అందులోనూ ప్రాథమిక విద్య మొత్తం విద్యారంగానికి పునాది వంటిది. కానీ ప్రాథమిక విద్య ఎడల రాష్ట్రంలో ఒక రకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిజానికి ప్రమాణాలు గల విద్యకు పాదార్థికంగా కావలసినవి మౌలిక వసతులు, అవసరమైనంత మంది ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాలతో సహా విద్యార్థి మద్దతు చర్యలు. తగిన విద్యార్థి మద్దతు చర్యలు లేక 5వ తరగతి లోపుననే బాలలు పెద్ద సంఖ్యలో చదువు మానివేస్తున్నారు. డ్రాపౌట్ల వలననే నమోదు పడిపోతోంది. మౌలిక వసతులు, తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోయినా తమకై తాము బడి వస్తున్న వారికి కూడా కనీస ప్రమాణాలు గల విద్య అందడం లేదు. రాష్ట్రంలో ఉన్న సుమారు 30,000 ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేని పాఠశాలలు 4,000 లోపు మాత్రమే. ఇక బాలల నమోదు 41 నుంచి 60 వరకు గల ప్రాథమిక పాఠశాలలు సుమారు 5,000 ఉంటాయి. ఈ పాఠశాలలకు 2 పోస్టులు మాత్రమే ఇస్తున్నారు. వీటిని మూడవ పోస్టు ఇస్తే అవి అభివృద్ధి చెందగలవు. అలాగే బాలల నమోదు 61 నుంచి 80 వరకు గల పాఠశాలలు 2,500 పైచిలకు ఉన్నాయి. వీటికి ప్రస్తుతానికి ప్రభుత్వం 3 పోస్టులు మాత్రమే ఇస్తోంది. వీటికి 4వ పోస్టు ఇస్తే నమోదును పెంచుకుని ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చెందగలుగుతాయి. ఉన్నత పాఠశాల విషయానికి వస్తే పరిస్థితి మరొక రకంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సక్సెస్ పాఠశాల విధానాన్ని తీసుకువచ్చారు. ఆ పేరుతో అనేక విలీనాలు జరిగాయి. సక్సెస్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా పెట్టారు. ఆంగ్ల మాధ్యమం పెట్టడంతో సక్సెస్ పాఠశాలలో బాలల నమోదు పెరిగింది. 5వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివించిన దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నత పాఠశాల విద్య కొరకు తమ బాలలను ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. గత కొద్ది సంవత్సరాల కాలంలో నమోదు బాగా పెరిగింది. అయితే ప్రభుత్వాలు పెరిగిన నమోదు మేరకు కొత్తగా తరగతి గదుల నిర్మాణం చేపట్టలేదు. ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. అవసరమైనంత మంది ఉపాధ్యాయులను కూడా నియమించలేదు. విద్యా హక్కు చట్ట ప్రకారం 8వ తరగతి వరకు తరగతి గదిలో విద్యార్థుల గరిష్ట సంఖ్య 35 ఉండాలి. అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ప్రకారం 9-10 తరగతులలో విద్యార్థుల గరిష్ట సంఖ్య 40 ఉండవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల గరిష్ట పరిమితిని 48గా చేస్తూ గత సంవత్సరం మే నెలలో జీవో 29 తీసుకువచ్చింది. ఆ విధంగా చూసుకున్నా ఇప్పుడు 7,218 కొత్త ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వాలి. అందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ప్రాథమిక పాఠశాల పోస్టులను ఉన్నత పాఠశాల పోస్టులుగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇది సరైనదేనా? ఇదండి ఈరోజు వచ్చినటువంటి న్యూస్. ఈయనైతే మొత్తం అనాలిసిస్ చేసి ఎన్ని పోస్టులు వస్తాయి, ఎన్ని పోస్టులు ఎక్కడ దారి మళ్ళుతున్నాయి, ఎలా పంపిస్తున్నారు అనే దానిపైన ఒక వివరణ చెప్పడం జరిగింది. పాఠశాల విద్య, అందులోనూ ప్రాథమిక విద్య మొత్తం విద్యారంగానికే పునాది వంటిది. కానీ ప్రాథమిక విద్యపై ఒక రకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది అని చెప్తున్నారు ఈయన. ఎస్జిటి పోస్టులను కావాలనే ఉన్నత పాఠశాలకి మూవ్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే స్పష్టమైన సమాధానం లేదా ఆర్థిక శాఖ నుంచి అని చెప్పడం జరిగింది. అయితే నోటిఫికేషన్ గురించి ఏమీ చెప్పలేదు. ఇక్కడ ఎప్పుడు వస్తుందనేది కూడా ఇక్కడ ఏ విషయం ప్రస్తావించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని
క్లిక్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి నేను ఏ కొత్త వీడియో చేసినా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.